డాక్టర్ శశికాంత్, సీనియర్ కన్సల్టెంట్ కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్. ఇప్పుడు కంప్లీట్గా ఇయర్ ఏదైతే మన ఇయర్ పిన్న ఉంటుందో చాలా మందిలో అది పుట్టుకతోనే సరిగా ఫామ్ అయి ఉండదు. దాన్ని మైక్రోషియా అంటారు. ఒకసారి దీన్ని లోపల మన ఎక్స్టర్నల్ ఆర్టరీ కెనాల్ ఉంటుంది చూసారా, ఎక్స్టర్నల్ ఆర్టరీ కెనాల్, మన టింపనిక్ మెంబ్రెయిన్, ఆ టింపనిక్ మెంబ్రెయిన్తో సహా ఏది సరిగా ఫామ్ అయి ఉండదు అనమాట. సో ఇలా రకరకాల లెవెల్స్లో ఇయర్ డిఫార్మిటీ ఉండొచ్చు. సో దీన్ని మనం కరెక్ట్ చేయొచ్చా? ఎస్, ఇయర్ పిన్నా వరకు అయితే కంప్లీట్గా కరెక్ట్ చేయొచ్చు. ఇయర్ పిన్నాని ఎలా చేస్తారంటే ఆ లోపల ఉన్న మెథడెముక కార్టిలేజ్ ఏదైతే ఉంటుందో అది తీసేస్తాం. లెవెల్ ఆఫ్ ఇయర్ పిన్నా డిఫార్మిటీ అంటే ఏదైతే ఎంతవరకు అది పిన్నా ముద్దగా అయిపోయిందో దాన్ని బట్టి మనం ప్లాన్ చేస్తాం. అది ఒకసారి పిన్న పార్షియల్ రికన్స్ట్రక్షన్ అవ్వచ్చు, లేకపోతే మొత్తం కంప్లీట్ పిన్న రికన్స్ట్రక్షన్ అవ్వచ్చు. ఇది ఎలా చేస్తాం అంటే జనరల్గా 2 స్టేజ్ ఆర్ 3 స్టేజ్లో చేస్తారనమాట. ఫస్ట్ స్టేజ్ ఏమిటి, మనం ఎక్కడైతే పక్కటెముక కార్టిలేజ్ ఉంటుందో అది తీసుకుంటాం. పక్కటెముక కార్టిలేజ్ తీసుకొని దాన్ని షేప్ చేసుకుంటాం. అది షేప్ చేసుకొని ఈ ఏదైతే ఎముక తీసేస్తామో ఈ ఇయర్ పిన్నాలో ఉన్న ముద్ద అయిపోయిన మెత్తటెముక కార్టిలేజ్ని తీసేస్తాము. దాని ప్లేస్లో ఆ చర్మం కింద ఇది పెడతాం. ఇది పెట్టి 3-6 మంత్స్ దాకా అది మొత్తం అతుక్కుపోయి లోపలంతా హీల్ అయిపోయేదాకా వెయిట్ చేస్తాం. హీల్ అయిపోయి వెయిట్ చేసిన తర్వాత ఆ పిన్నాన్ని పైకి లేపి ఏదైతే మనం కొత్తది కార్టిలేజ్ ఉంటుందో దాన్ని పైకి లేపి దాని వెనకాల మనము ఈ ఇక్కడి నుంచి కండ తిప్పి చర్మం వేస్తాం. సో ఈ విధంగా మనము కంప్లీట్గా ఏదైతే మన ఇయర్ పిన్నా డిఫార్మిటీ కార్టిలేజ్ మైక్రోషియా అంటారో దాన్ని మనము పక్కటెముక యూజ్ చేసి కార్టిలేజ్, రిబ్ కార్టిలేజ్ అంటారు, ఆ రిబ్ కార్టిలేజ్ని యూజ్ చేసి మనము కొత్తగా ఇయర్ పిన్నాన్ని తయారు చేయొచ్చు అన్నమాట.